హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈ వీడియోలో ఇల్లు అయితే చూపించాను కదా, మీరు గెస్ట్ చేశారా? ఈరోజైతే నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, మార్నింగ్ అయితే చకచకా ముగ్గు అయితే వేసుకున్నాను. హోమ్ టూర్ చేయాలని టైం సరిపోదు కదా, త్వరగా పనులు చేసుకోవాలని ఇలా ముగ్గు అయితే వేసానండి. చెప్పాను కదా అండి, నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే మేము స్కూల్లో, ఇప్పుడంటే యూట్యూబ్ వాటిల్లో చూసి వేసుకుంటున్నాం కదా అండి. అప్పుడైతే మేము ముగ్గుల పుస్తకాలు అవి చూసి స్కూల్ అంతా పీరియడ్ అయిపోయాక, స్టడీస్ అయిపోయి లాస్ట్ పీరియడ్లో వచ్చేసి కూర్చొని అక్కడ ఫ్రెండ్స్ అంతా రేపు పండగ అంటే ఇప్పుడు ఏదో ఒక ముగ్గు చిన్నగా ట్రై చేసేది. అంత ఇష్టమండి నాకు ముగ్గులు వేయడం అంటే. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఏ ముగ్గు అయినా చూసామంటే అలానే వేసేదండి. మేము మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకు కూడా చాలా బాగా ఇష్టం. ఒక్కొక్కరు పోటీలు పడి మరీ వేసుకునేవాళ్ళం. అదొక ఆనందం కదా అండి. ఏమైనా చిన్నప్పుడు డేస్ ఇప్పుడైతే రావు కదా. మ్యారేజ్ అయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళదే. ఎప్పుడో ఒక ఫోన్ కాల్, బాగున్నావా అంటే బాగున్నాను, అంతవరకేనండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేషన్స్ కానీ అలానే ఉన్నాయి కదా. అదే మేమైతే చిన్నపిల్లలు అప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే చిన్న చిన్న గ్రీటింగ్స్ అన్నీ అయితే ఒక కట్ట పట్టుకొని ఫ్రెండ్స్ ఇంటికి ఆ రోజు మొత్తం తిరుగుతూనే ఉండేదండి. న్యూ ఇయర్ వచ్చిందంటే ఒక నెల ముందు నుంచే ఇంట్లో అయితే కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులతో ఇంక అప్పటి నుంచే గ్రీటింగ్స్ కొనడం స్టార్ట్ చేసేదండి. అప్పుడైతే ఫ్రెండ్స్కి నీకు ఈ గ్రీటింగ్ కావాలా, నాకు అది కావాలా అని అయితే ఏమైనా ఆ రోజులే వేరండి. చాలా సంతోషంగా గడిపామంటే మనం ఆ రోజుల్లోనే కదా అండి. ఓకేనండి, ఇప్పుడు విషయానికి వస్తే ఇదిగోండి, మార్నింగ్ అయితే టిఫిన్ రెడీ చేసేసాను. ఇదిగోండి, ఈరోజు నూనె వంకాయ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. అంతా హడావుడి అయిపోయిందండి. ఈరోజు ఈ టైంలో పెడుతున్నాను వీడియో అంటే మార్నింగ్ నుంచి చాలా బిజీ అయిపోయిందండి. హడావుడిగా మా వారికి పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేశాను. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏమైనా ఎంత హడావుడిగా ఉన్నా మనం చేయాల్సిన పని మాత్రం కరెక్ట్గా చేస్తేనే కదండి చాలా బాగుండేది. కర్రీ అయినా ఏదైనా పని అయినా కరెక్ట్ వేలో అయితే చేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యం చేద్దామని ఇదిగోండి రైస్ అయితే ఇలా ఉడకపెట్టాను. ఈరోజు పెరుగన్నం పెడతామని అమ్మవారికి ఇలా అయితే చేశాను. దద్దోజనంలో అయితే మామూలుగా అల్లం పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా, చాలా బాగుంటుంది కదా. కానీ మా పిల్లలైతే అవేమీ తినరండి. అందువల్ల ఉట్టి తిరుమాత అయితే పెట్టాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగన్నంలో తిరుమాత పెడితే. మార్నింగ్ క్యారేజీలకి టిఫిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎండాకాలంలో అయితే ఇంక చెప్పనవసరం లేదు, దద్దోజనం చాలా బాగుంటుందండి. ఇదిగోండి, తిరుమాత అయితే పెట్టేశాను. ఇంట్లో టిఫిన్కి ప్లస్ అమ్మవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది పెరుగన్నం అయితే శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టం కదా అండి. ఇదిగోండి, నేనైతే ప్రతి శుక్రవారం అమ్మవారికి వీలైనప్పుడు కాదండి, వీలు చేసుకొనైనా ఏదో ఒక ప్రసాదం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మవారికి అయితే ఒకరోజు పులిహోర, ఒకరోజు దద్దోజనం ఇలా అయితే పెడుతుంటాను. ఇదిగోండి, అమ్మవారికి నైవేద్యం అయింది కదా, ఇలా పసుపు కుంకుమ అయితే గడపకి పెట్టాను. ఇంటికి అందం గడప ముగ్గులు ఇవే కదా అండి. ఇదిగోండి, శుక్రవారం గడపకి ఇలా అయితే అలంకరించాను. ఇదిగోండి, నాకెంతో ఇష్టమైన అమ్మవారికి పూజ అయితే ఇలా చేశాను చూడండి. ఓకేనండి, ఇంటి పని అంతా అయిపోయింది కదా, ఇకైతే హోమ్ టూర్ మా ఇల్లు అయితే చూద్దాం రండి. ఓకేనండి, ఇదిగోండి మా ఇల్లు అయితే మరీ అంత పెద్దదేం కాదండి.
జస్ట్ నా టేస్ట్కి తగ్గట్టు మా వారికి చెప్పి నేనైతే ఇలా అన్నీ దగ్గరుండి అయితే ఇలా కట్టించుకున్నానండి. ప్రతిదీ యూట్యూబ్లో నాకు నచ్చిన విధంగా చూసుకొని మరి ఇలా అయితే కట్టించుకున్నామండి. ఇదిగోండి కిచెన్కి ఎదురుగా ఇవైతే ఇలా గ్లాసులు కప్పులు ఇవైతే పెట్టించాను. ఇది వచ్చేసి వుడ్ వర్క్ కాదండి, సిల్వర్ బీడింగ్ వర్క్ అంటారు కదా, అదైతే కొంచెం తక్కువ కాస్ట్లో అవుతుందని మేమైతే కిచెను, హాలు, బెడ్రూమ్స్ కూడా ఇలానే రెడీ చేసుకున్నాము. చాలా తక్కువలో అయిపోయిందండి ఖర్చు. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే మా ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇంకా హాల్ మొత్తానికి కృష్ణయ్య అయితే చాలా అందంగా ఉంటాడండి ఇక్కడ కూర్చొని. మా ఇంటికి కల్లా ఈ కృష్ణయ్యేనండి. ఇదిగోండి ఇంకా ఇదేనండి మా హాలు. ఇంకా ఈ స్టిక్కర్స్ గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాలండి. మామూలుగా ఇవైతే గోడకు అంటిద్దామని తెప్పించాను, కానీ గోడకి సరిపోలేదని ఇలా సీలింగ్కి అయితే సెట్ చేశానండి. ఏదైనా నాకు నచ్చినట్టు నా టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఇల్లుని ఈ విధంగా డెకరేట్ చేస్తానండి. సీలింగ్ వాళ్ళు వచ్చేసి ప్లెయిన్గా కట్టేశారండి, ఏం డిజైన్ పెట్టలేదు. అందువల్ల నాకు అలా యూజ్ అయింది స్టిక్కర్సు. ఇదిగోండి ఈ బొమ్మ కూడా నాకు చాలా ఇష్టం. హాల్లో కృష్ణుడి బొమ్మతో పాటు ఈ బొమ్మ కూడా తెచ్చాను. ముఖ్యంగా మా ఇంట్లో ఈ స్టిక్కర్సు, ఈ వాల్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాలి. ఈ వాల్కేనండి వర్షాకాలంలో కొంచెం డ్యామేజ్ అయింది. అది మామూలుగా మా ఇంటికి పెయింటింగ్స్ అయితే మంచి వర్షాకాలంలో వేశారండి. అది వాల్ కేర్ వేశాక పెయింటింగ్ సెట్ అవ్వలేదు. వర్షాకాలంలో అంటే గోడలు తడిగా ఉంటాయి కదండి, అందువల్ల పెయింటింగ్ అంతా రాలిపోతా పొడి పొడిగా ఉందండి. ఇదిగోండి ఈ గోడ వచ్చేసి మామూలుగా ఇవి టైల్స్ అండి, వెల్వేషన్ టైల్స్ అయితే ఇక్కడ అంటించాము. ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే నేను మీషో స్టిక్కర్లో అవి షీట్ మొత్తం కంబైన్డ్గా ఉన్నాయి. అవైతే నేను విడివిడిగా ఇలా ఫ్లవర్స్లా కట్ చేసి, ఈ మిర్రర్స్ కూడా మీషోలో ఉంటాయి కదా, అవి వచ్చి ఇలా డిజైన్ చేశానండి. ఇదిగోండి మా బాబు అయితే వీడియో తీసి అలసిపోయావమ్మ తాగు థమ్సప్ అని చూడండి ఫన్నీగా చూడండి ఇలా కూల్ డ్రింక్ అయితే ఇచ్చాడు. ఏమైనా పిల్లలు ఇంట్లో ఇలా సందడిగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు వాళ్ళు చేసే అల్లరి ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది కదండి. ఓకేనండి ఇవి వెల్వేషన్ టైల్స్ అయితే నాకు ప్లెయిన్గా నచ్చలేదండి. ఇదిగోండి అందువల్ల అయితే ఈ విధంగా నేను డిజైన్ చేశాను. మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ గోడ చూసి చాలా బాగుంది, ఇలా సెట్ చేసావు అని అయితే అంటారండి. ఇదిగోండి మా ఇల్లంతా నేను నాకు నచ్చినట్టు ఇలా ఏదోనండి ఇలా అయితే డెకరేషన్ చేస్తుంటాను. అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తుంటాను ఇలా అయితే. ఇదిగోండి ఇది కూడా మీషోలో రోజ్ ఫ్లవర్స్ది, అదైతే బాగా నచ్చిందండి. నేను ఆర్డర్ పెట్టినప్పుడు బాగుంది. అయితే అప్పుడప్పుడు ఫ్లవర్స్ అయితే రాలిపోతూ ఉన్నాయి. ఇదిగోండి అక్కడక్కడ అయితే ఇలా అయితే ఉన్నాయి. మామూలుగా తెచ్చినప్పుడు అయితే చాలా నిండుగా హెవీగా ఉన్నాయి. ఇప్పుడైతే వాటంతట అవే ఊడిపడిపోతున్నాయని అలా ఉంచేసాను. ఇదిగోండి ఇది అయితే నేను సెట్ చేసిన వాల్ అండి. ఇది ప్లెయిన్గా బాగుందా ఇలా అయితే బాగుందా చూసి మీరే కామెంట్ చేయండి. ఇదిగోండి నాకు నచ్చినట్టయితే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇదిగోండి టోటల్గా మా ఇల్లు ఇలా అయితే వాల్ డెకరేషన్స్ నాకు ఇష్టం వచ్చినట్టు ఇలా అయితే చేసుకుంటానండి. ఇదిగోండి ఇదైతే మా బెడ్రూము. ఇది కూడా ఈ సీలింగ్ అయితే నేను ఓన్గా రెడీ చేసుకున్నాను. ఇది సన్ డిజైన్ వచ్చి ఇలా చేశానండి. ఇదిగోండి ఇది కూడా ఇందాక చూపించాం కదండి సిల్వర్ బీడింగ్ వర్క్, ఇలా అయితే చేయించుకున్నాము. బెడ్రూమ్లో హాల్లో మొత్తంకి కలిపి ఒక 25,000 మాత్రమే అయింది. ఇదిగోండి మా బెడ్రూమ్ కంటే ముందు మా లక్కీ బెడ్రూమ్ అని అయితే చెప్పాలి. ముందుగా తను వచ్చేసి ఇక్కడే నిద్రపోతుందండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము.
ఇదిగోండి ఈ టైల్స్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటాయి. ఇవేనండి హాల్లో మేము అంటించింది. ఒక్కొక్క గోడకి వచ్చేసి కూలీలతో కలిపి 7,000 అయింది. ఓకేనండి, ఫైనల్గా ఇదిగోండి మా బెడ్రూమ్ అయితే. ఇదిగోండి ఇది మూన్ డిజైన్ నేనే డిజైన్ చేశానండి. ఇదిగోండి మళ్ళీ మా బాబు వచ్చేసాడండి కూల్ డ్రింక్ పట్టుకొని. చూడండి బాగా విసిగిస్తున్నాడు నేనైతే హోమ్ టూర్ చేస్తున్నానని. వాడికైతే ఇష్టం లేదండి. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా వాడికి నచ్చదండి. నేను జస్ట్ టైంపాస్కి మా వారిని అయితే ఒప్పించుకొని మరీ ఇలా చేస్తున్నాను. ఇదిగోండి మా పిల్లలకైతే అస్సలు నచ్చదండి ఇలాగైతే వీడియోస్ పెట్టడం. కానీ నా మాట కాదనలేకైతే మా వారైతే ఒప్పుకున్నారు ఫైనల్గా. ఇదిగోండి ఇలా అయితే మా ఇంటిని నేను మీషో ఆర్డర్లతో ప్లస్ వాల్ టైల్స్తో అయితే ఇలా అయితే నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా ఆన్లైన్ ఫ్లవర్స్ అండి, రోజ్ ఫ్లవర్స్. దీని కాస్ట్ వచ్చేసి 150. ఇది తెచ్చినప్పుడు ఫ్లవర్స్ కొంచెం బాగా నిండుగా ఉన్నాయి. ఇప్పుడైతే వాటంతట అవే ఊడి పడిపోతున్నాయి. అయినా కూడా నేను కొన్ని పక్కన ఉంచాను, అవైతే సెట్ చేయలేదండి. ఇదిగోండి ఎక్కువసేపు మొత్తం వేసినా కూడా కొంచెం దాని పవర్ అయితే తగ్గిపోయిందండి. ఇదిగోండి ఈరోజు శుక్రవారం కదా, పూజ అయితే ఇలా చేసుకున్నాను. నాకు ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు అమ్మవారికి అయితే ఇష్టంగా రోజు పూజ అయితే ఇలా చేసుకుంటాను. ఇదిగోండి ఫైనల్గా మా ఇల్లు అంతా నాకు ఏ విధంగా నచ్చిందో అలానే రెడీ చేసుకుంటాను. పాపం మా వారైతే ఏది అడ్డం చెప్పడు, అంతా నా ఇష్టానికే వదిలేస్తాడండి. ఇదిగోండి ఇంటిని నేనైతే ఎలా డిజైన్ చేసుకున్నా ఆయనకి చాలా బాగా నచ్చుతుందండి. అందుకనైతే ఏది అడ్డం చెప్పడు. ఫైనల్గా నాకు నచ్చినట్టే నా ఇష్టానికి అయితే వదిలేస్తాడండి. అలా దొరకడం కూడా ఒక అదృష్టం అయితే ఉండాలి కదండి. ఓకేనండి, ఇదిగోండి బయట ఇలా అయితే నేను చిన్న చిన్న మొక్కలు అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఓకేనండి, ఇదిగోండి ఫైనల్గా మా హోమ్ టూర్ అయితే ఇలా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. చూడండి, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఏదైనా మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండడమే కదా అండి కావాల్సింది. ఇదిగోండి ఈరోజైతే మీకు ఈ వీడియోలో మా హోమ్ టూర్ అయితే షేర్ చేశాను. వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.